సముద్రంలో తేలుతున్న యుద్ధ నౌక దాని చుట్టూ అప్రమత్తంగా తిరుగుతున్న అమెరికా నేవీ సముద్రం అడుగున కనిపించని ప్రమాదాలు ఇదంతా ఒక సాధారణ వార్తల్లా అనిపించవచ్చు కానీ ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ గురి చేస్తున్న వార్త ఏంటంటే యుద్ధంలో ఆయుధాలుగా మారబోయేవి క్షిపణులు కాదు డాల్ఫిన్లు అవును వినేందుకు సినిమా కథలా ఉన్న ప్రస్తుతం అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ హర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడులకు ఇరాన్ కామ్కేజ్ డాల్ఫిన్స్ను ఉపయోగించవచ్చనే కథనాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒకవైపు అమెరికా నేవీ అప్రమత్తమవుతుంటే మరోవైపు ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజాలపై పెద్ద చర్చ మొదలైంది. అసలు డాల్ఫిన్స్తో యుద్ధం సాధ్యమేనా? ఇది కేవలం ప్రచార యుద్ధమా లేక భవిష్యత్ వార్ టెక్నాలజీకి ఇది ఒక డేంజరస్ సిగ్నలా? లెట్స్ వాచ్. వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ చర్చకు కేంద్రంగా మారింది హార్మోజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సున్నిత ప్రాంతంగా మారింది. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు, చమురు ఎగుమతులపై ఒత్తిడి, అమెరికా నౌకాదళ కదలికలు ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత ఉధృతంగా మార్చాయి. ఇలాంటి సమయంలోనే మైండ్లు మోసుకెళ్లే డాల్ఫిన్లు అనే కథనం బయటకు రావడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇరాన్ ఆలోచనలో ఇది నిజంగానే ఉందా లేక సైకలాజికల్ వార్లో భాగమా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెట్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వైరల్ చేశాయి. ఇరాన్ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు లేవని తాను నిర్ధారించగలనని చెబుతూ అమెరికా దగ్గర ఉన్నాయా లేదా అన్న విషయంపై మాత్రం కన్ఫర్మ్ డినై చేయలేను అని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క లైన్ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే అది సరదా వ్యాఖ్యలా వినిపించినా దాని వెనక ఉన్న చరిత్ర మాత్రం నిజమైనదే. అమెరికా నౌకాదళం గత అనేక దశాబ్దాలుగా డాల్ఫిన్లను సముద్ర గన్లను గుర్తించడానికి ఉపయోగిస్తోంది. అమెరికా మెరైన్ మమ్మల్ ప్రోగ్రాం 1950ల నుంచి కొనసాగుతుంది. కార్యక్రమంలో బాటిల్ నోస్ డాల్ఫిన్లు, కాలిఫోర్నియా సీ లయన్స్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సముద్రం అడుగున దాగి ఉన్న మైన్లు, పేలుడు పదార్థాలు, ప్రమాదకర వస్తువులను గుర్తించే సామర్థ్యం వీటికుందని అమెరికా చెబుతోంది. ముఖ్యంగా డాల్ఫిన్ల సహజ సోనార్ వ్యవస్థ ఇప్పటికీ అత్యాధునిక అండర్ వాటర్ డ్రోన్ల కంటే సమర్థవంతంగా పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అంటే యుద్ధ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి ఇచ్చిన కొన్ని సామర్థ్యాలను ఇంకా పూర్తిగా భర్తీ చేయలేకపోయిందన్నమాట. అయితే ఇక్కడ కీలకమైన తేడా ఒకటి ఉంది. అమెరికా ఉపయోగించే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే, కానీ కామికేజ్ డాల్ఫిన్లు అనే కాన్సెప్ట్ పూర్తిగా భిన్నం. అంటే డాల్ఫిన్ శరీరానికి పేలుడు పదార్థాలు అమర్చి శత్రు నౌకలను ఢీకొట్టేలా శిక్షణ ఇవ్వడం. ఇదే అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పద చర్చకు దారితీసింది. జంతువులను యుద్ధంలో ఇలా ఉపయోగించడం నైతికంగా జంతువులపై భారీ సైనిక పరిశోధనలు చేసింది. క్రిమియాలోని సెవెప్తపోల్ నౌకాదళ కేంద్రంలో డాల్ఫిన్లు, సీల్స్, సీ లయన్స్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, నౌకల కదలికను ట్రాక్ చేయడం, అవసరమైతే పేలుడు పదార్థాలు మోసుకెళ్లడం వంటి టాస్క్లకు వీటిని సిద్ధం చేసినట్లుగా సమాచారం. 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుంచి కొన్ని సముద్ర జంతువులను కొనుగోలు చేసిందన్న వార్తలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ దగ్గర నిజంగా అలాంటి యాక్టివ్ ప్రోగ్రాం ఉందా అన్నదానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. పాత ప్రోగ్రాంలు ఉండొచ్చు, కానీ అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయా అన్నది నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ హర్మూజ్ పరిస్థితిలో ఇరాన్ అసాధారణ వ్యూహాలను పరిశీలిస్తోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే సాంప్రదాయ
నౌకాదళం డ్రోన్లు, హెలికాప్టర్లు, ప్రత్యేక సోనా సిస్టంలతో మైన్లను గుర్తించే ప్రయత్నాలు చేస్తుంది. కానీ సముద్రం అడుగున జరిగే యుద్ధం ఇప్పటికీ అత్యంత క్లిష్టమైన రంగంగా భావించబడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. అది సైకలాజికల్ వార్. కామికేజ్ డాల్ఫిన్స్ అనే పదమే ప్రజల్లో ఆసక్తి, భయం, అనిశ్చితి కలిగించేలా ఉంది. నిజంగా అలాంటి దాడులు జరిగే అవకాశం ఉందా అన్నదానికంటే అలాంటి కథ ఒకప్పుడు కథల్లో మాత్రమే విన్న సముద్ర జంతువుల యుద్ధం ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ చర్చగా మారుతోంది. కామికేజ్ డాల్ఫిన్స్ నిజమా అదా అన్నది పక్కన పెడితే ప్రపంచ యుద్ధ వ్యూహాలు ఎంత విచిత్ర దిశలో మారుతున్నాయో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ, ప్రకృతి, మానసిక యుద్ధం ఇవన్నీ కలిసిపోయిన కొత్త భద్రత